أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا هل أدلكم على تجارة تنجيكم من عذاب أليم تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم كنتم تعلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభువు మనందరి సృష్టికర్త అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 61వ అధ్యాయం 10వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. మహాశైలారా, ఈ వాక్యంలో ఒక మనిషిని రక్షించే పద్ధతి ఏమిటి, ఒక మనిషి ఏ విధానం ద్వారా ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడు, అతను మరి మరణానంతర జీవితంలో అతను స్వర్గాన్ని పొందే పద్ధతి ఏమిటి, ఈ విషయాన్ని గురించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. మహాశైలారా, మనిషి ప్రపంచంలో అనేక రకాల పనులు చేస్తుంటాడు. అందులో వ్యాపారం చేస్తుంటాడు, మరి ఇంకా అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తుంటాడు. అయితే అతను చేసే వ్యాపారంలో నిస్సందేహంగా ఎంతో కొంత నష్టం అనేది అతనికి ఉంటుంది. నష్టం లేనటువంటి వ్యాపారము ఏది కూడా ఉండదు మహాశిలారా. అతను ఎంత జ్ఞానంతో ఎంత శక్తి సామర్థ్యాలతోటి వ్యాపారం చేసినా ఎంతో కొంత నష్టం కనబడుతూనే ఉంటుంది. కానీ సృష్టి ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు. అదేమిటంటే, నేను మీకు ఒక మంచి వ్యాపారాన్ని గురించి చెప్తాను. ఆ వ్యాపారం మీరు చేసినట్లయితే భయంకరమైనటువంటి వ్యధాభరితమైనటువంటి శిక్ష నుండి మీరు రక్షింపబడతారు. అంటే పరలోకంలో మీరు ఎదుర్కోబోయే ఆ భయంకరమైనటువంటి నరకం నుండి మీరు తప్పించుకుంటారు. అది మీకు చెప్పనా? అదేమిటంటే, తుమినూన బిల్లాహ్, మీరు మీ దైవాన్ని విశ్వసించండి మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. మరి ఆయన మార్గంలో మీ సంపదలతో మీ ప్రాణాలతోటి నిరంతరంగా మీరు కృషి చేయండి. ఇది మీరు చేసినట్లయితే మీకు ఎంతో మేలైనది. మహాశైలారా, ఆ వ్యాపారం ఏమిటి దైవం చెప్పేది? మీరు మిమ్మల్ని సృష్టించినటువంటి, మిమ్మల్ని పుట్టించినటువంటి మీ దైవాన్ని మీరు విశ్వసించండి. అంటే ఆయన ఒక్కడు అని విశ్వసించండి, ఆయనకు సాటి సమానము లేదు అని విశ్వసించండి. మరి అంతేకాదు, ఆయన పంపినటువంటి ప్రవక్తను, ఆ ప్రవక్తపై ఆయన అవతరింపజేసినటువంటి గ్రంథాన్ని విశ్వసించండి. విశ్వసించడం అంటే దానిని మీరు అనుసరించండి. ప్రవక్త మరి ఏదైతే మీకు ఆజ్ఞాపించాడో, ఏ విధంగా దైవాన్ని ఆరాధించాలి అని ఆయన బోధించాడో, ఏ విధంగా మీ జీవితాన్ని మీరు మరి జీవితంలో మీరు నడవాలి అని ఆయన మీకు నిర్దేశించాడో ఆ విధంగా మీరు మీ జీవితాన్ని గడపండి. మరి అంతేకాదు, అవసరమైతే మీ సంపదలతో మీ ప్రాణాలతో దైవ మార్గంలో నిరంతరంగా కృషి చేయండి. ఆయన ధర్మాన్ని సంస్థాపించడం కోసము, మంచిని పెంపొందించడం కోసము, చెడును నిర్మూలించడం కోసము అవసరమైతే మీ సంపదలతోటి మీ ప్రాణాలతోటి మీరు నిరంతరంగా కృషి చేయండి. ఈ పని మీరు చేసినట్లయితే మరి అది మీకు మంచిది అంటున్నాడు. అప్పుడు ఆయన మీ పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు, మిమ్మల్ని స్వర్గపు వనాలలో ప్రవేశింపజేస్తాడు. మహాశైలారా,
దైవం ఇచ్చినటువంటి శుభవార్త ఇది ఆయన తరపు నుండి మీకు లభించే సహాయము మరియు విజయము. కాబట్టి ఈ శుభవార్తను అందరికీ కూడా అందజేయండి ఓ ప్రవక్త అని సృష్టి ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మహాశైలారా, మనిషి ఈ రోజున ఏ పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేస్తాడు. ప్రతిఫలం రాకుండా, లాభం లేకుండా ఏ పని కూడా అతను చేయడు. అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్ మానవుల కోసం అవతరించినటువంటి గ్రంథం ఇది. మానవుల మరి అతని స్వరూప స్వభావాలను బట్టే దైవం ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనిషికి బాగా అర్థమయ్యే భాషలోనే ఇక్కడ చెప్తున్నాడు, నీకు నష్టం లేకుండా కేవలము లాభం మాత్రమే ఉండే ఒక వ్యాపారం ఏమిటి? నీవు నీ దైవాన్ని విశ్వసించు, ఆయనకు భయపడుతూ జీవితం గడుపు. అంతేకాదు, ఆయన నీ కోసం పంపినటువంటి గ్రంథాన్ని, మరి ఆయన పంపినటువంటి ప్రవక్తను అనుసరించు. అవసరమైతే నీ ధనంతో, నీ ప్రాణాలతోటి దైవ మార్గంలో నిరంతరంగా కృషి చెయ్యి. ఈ పని నువ్వు చేసినట్లయితే ప్రపంచంలో నీకు నష్టం రావచ్చేమో నువ్వు చేసే వ్యాపారాలలో, కానీ పరలోకంలో ఏ మాత్రం కూడా నష్టం అనేది ఉండదు అని సృష్టి ప్రభువు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మహాశైలారా, ఇంకొక విషయాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఒక హెచ్చరికను చేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా. అంటే ఎవరైతే దైవాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే దైవానికి భయపడుతున్నారో, సృష్టి ప్రభువు ఎవరైతే ఒక్కడు అని విశ్వసిస్తున్నారో, ఆయన మన కర్మలను మరి ఆయన నమోదు చేస్తున్నాడు, ఒక దినాన్న మేము ఆయన ముందు నిలబడాలి అన్న భయం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు దైవం ఒక మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, లా తుల్హికుం అమ్వాలుకుం వల ఔలాదుకుం అన్ జిక్రిల్లా, మీ సంపదలు కానీ మీ సంతానం కానీ మిమ్మల్ని ఆ దైవం యొక్క సంస్మరణ నుండి ఏ మాత్రం కూడా మరల్చరాదు. మీరు ఎన్ని సిరి సంపదలు సంపాదించినా, మీరు ఎంతమంది సంతానాన్ని కన్నా, వీరు మిమ్మల్ని దైవ మార్గంలో అడ్డు ఎంత మాత్రం కూడా రాకూడదు. అంటే సిరి సంపదలు మిమ్మల్ని దైవం యొక్క సంస్మరణ నుండి, ఆయన ఆజ్ఞను పాలించడంలో మీకు అడ్డు రాకూడదు అంటున్నాడు మహాశైలారా. సహజంగా మనిషి తప్పటడుగు వేసేది తన భార్య బిడ్డల కారణంగానే వేస్తుంటాడు. వాళ్లకు మంచి జీవితం ఇవ్వాలి, వాళ్ళను బాగా చూసుకోవాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి అన్న కోరికతోటి మనిషి అతను సరైన మార్గంలో మరి డబ్బును సంపాదిస్తున్నాడా, లేకపోతే అది అవినీతి మార్గమా అనేది చాలా సందర్భాల్లో పట్టించుకోడు. ఈ విధంగా, ఎందుకంటే అతని కోసం ఏమి కూడా ఉండదు. నా భార్య బిడ్డలు బాగుండాలి అన్న కోరికతోటి మరి తప్పుడడుగు వేసి మరి దైవం నిషేధించినటువంటి మార్గాల్లో కూడా అతను డబ్బును సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సృష్టి ప్రభు వల్ల హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఒంటరిగా హాజరవుతారు దైవం ముందు. నా భార్య బిడ్డల కారణంగా నేను ఈ విధంగా తప్పులు చేశాను అంటే భార్య కానీ బిడ్డలు కానీ ఆ తప్పులు తమ నెత్తి మీద పెట్టుకోవడానికి అంత మాత్రం కూడా ముందుకు రారు. కాబట్టి ప్రతి వ్యక్తి తన కర్మల నిమిత్తం మరణం నొందుతాడు మహాశైలారా. ప్రతి వ్యక్తి తన కర్మలకు మాత్రమే తాను బాధ్యులవుతాడు. కాబట్టి నేను నా భార్య బిడ్డల కోసం చేశాను అంటే అక్కడ దైవం ఒప్పుకునేది లేదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీ సిరి సంపదలు, మీ సంతానము మిమ్మల్ని మీ నిజమైనటువంటి లక్ష్యం నుండి మరల్చకూడదు అంటున్నాడు. మీ నిజమైనటువంటి లక్ష్యం ఏమిటి? వాళ్లను సంతోషపెట్టడం కోసము మీరు అపమార్గంలో పట్టడం కాదు సుమా. మీ లక్ష్యము మరణానంతర జీవితంలో సాఫల్యం పొందడము. అక్కడ మీరు చేసే మంచి పనుల ఆధారంగానే అది దక్కుతుంది. కాబట్టి వాళ్లను సంతోషపెట్టడం కోసము ఇక్కడ మీరు అపమార్గాన్ని త్రొక్కినట్లయితే ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈ విషయాన్ని దైవం హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఎవరైతే ఈ విధంగా మరలిపోతారో వాళ్ళు మహా నష్టానికి గురవుతారు అంటున్నాడు. కాబట్టి మహాశైలారా, మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మనిషి తాను సంపాదించే ప్రతి పైసా తన భార్య బిడ్డల కోసం ఖర్చు చేసేది, ఇరుగు పొరుగు వారి కోసం ఖర్చు చేసేది, సమాజంలో బీద సాధుల కోసం ఖర్చు చేసేది, వీటన్నింటిలో తన భార్య బిడ్డల కోసం ఖర్చు చేసేది అతనికి ఎక్కువగా పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు. కాబట్టి నీతిగా నిజాయితీగా సంపాదించే ప్రతి పైసా కూడా అతనికి పుణ్యాన్ని సంపాదించి పెడితే, అవినీతి మార్గంలో అతను సంపాదించే ప్రతి పైసా కూడా అతనికి వినాశనాన్ని తీసుకుని పోతుంది మహాశైలారా.
ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని సృష్టి ప్రభు అల్లా ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మీ సంపదలు, మీ సంతానము మిమ్మల్ని మీ నిజ లక్ష్యం నుండి మరల్చకూడదు. మీ పరలోకం నాశనం అవ్వకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నాడు. మరి ఎవరైతే ఈ విధంగా వారి కోసము మీ పరలోకాన్ని నాశనం చేసుకుంటారో వారు మరి గొప్ప నష్టంలో పడిపోయినట్లే అని చెప్తూ ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితికి రాకూడదు. ఏమని? ఓ దైవమా, నాకు మరికొంత వ్యవధి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? నేను దాన ధర్మాలు చేసి మంచి వ్యక్తులు కలిసిపోయేవాడిని కదా అన్న పరిస్థితి రాకముందే మేలుకోండి అంటున్నాడు మహాశిలారు. మనం చాలామంది ఏదైనా ఒక ఆపద మనకు వచ్చిందనుకోండి, అప్పుడు చాలా బాధపడుతుంటాం. అరే ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది అని రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటాం. కానీ మహాశిలారా, ఒక్కసారి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే ప్రశ్నే ఉండదు. సమయం కానివ్వండి, మరొకటి కానివ్వండి. కాబట్టి నిజమైనటువంటి విజ్ఞత గలవాడు, తెలివి గలవాడు అటువంటి పరిస్థితి రాకముందే మేలుకొని ఉంటాడనమాట. అదే విషయాన్ని సృష్టి ప్రభు అల్లాహ్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనిషిని సమూలంగా మార్చివేసే మాటలు ఇక్కడ దైవం చెప్తున్నాడు. కేవలము ఆయన నమాజ్ ఏ విధంగా చేయాలి, ఉపవాసాలు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలు మాత్రమే బోధించలేదు మహాశిలారా. మనిషి ప్రతి రంగంలో కూడా, అణువణువు కూడా, ప్రతి సందర్భంలో కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దైవభీతితో తన జీవితం గడపాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మనకు ఆయన తన చివరి గ్రంథంలో బోధించాడు. అంతేకాదు, మరణం తర్వాత రాబోయే పరిస్థితులు ఏమిటి, దాన్ని నువ్వు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని గురించి కూడా మరి ఆయన మనకు చాలా స్పష్టంగా హెచ్చరికలు కూడా చేస్తున్నాడు. అదే ఒక హెచ్చరిక ఇక్కడ చేస్తున్నాడు. మీలో ఎవరైనా మరణ సమయం సమీపించినప్పుడు, మీలో ఎవరికైనా అతను ఈ పరిస్థితి రాకముందే, ఈ విధంగా అనే పరిస్థితి రాకముందే మీరు మేలుకోండి. ఆ రోజుని మీరు వాపోతారు. అరే ఓ దైవమా, నాకు మరికొంత సమయం ఇచ్చినట్లయితే నేను చాలా మంచి వ్యక్తిగా మారిపోయేవాడిని కదా, నాకు అప్పుడు ఎందుకు నువ్వు చావునిచ్చేసావు? సరైనటువంటి జీవితం గడపనే లేదు, నేను జీవితాన్ని సరిగ్గా అనుభవించనే లేదు, అప్పుడే నాకు మరణం వచ్చేసింది ఏమిటి, నాకు మరికొంత వ్యవధిని ఇయ్యి అని ఆ రోజున మనిషి ఎంతగానో వాపోతాడు. కానీ మహాశిలారా, సృష్టి ప్రభు వల్ల అటువంటి పరిస్థితి రాకముందే మేలుకొంటున్నాడు. అప్పుడు ఎవరు కూడా మీకు సహాయం చేసేది ఉండదు, ఎవరికి తోడ్పాటు అందించే పరిస్థితి ఉండదు. మరి ఒకరి బదులు మరొకరు పాపాలను భరించే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు అక్కడ. కాబట్టి ఆ భయంకరమైనటువంటి రోజు రాకముందే మేలుకోండి అంటున్నాడు. ఈ రోజున మనిషికి చాలామంది ఉండవచ్చు, అతని అధికార దర్పం చుట్టూ 10 మంది, 20 మంది, 30 మంది ఉండవచ్చు, బంధుమిత్రులు ఉండవచ్చు మహాశిలారా. కానీ అవేవి కూడా పరలోకంలో అతని వెంట రావు. అదే విషయాన్ని సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఎవరికైతే మరణ సమయం వచ్చినప్పుడు మరి అతనికి ఏ మాత్రం కూడా అదనపు వ్యవధి అనేది దొరకదు. మీరు చేసేవన్నీ కూడా మరి అల్లాహ్ బాగా తెలుసుకుంటున్నాడు మహాశిలారా. ప్రతి మనిషి కూడా తాను ఏదైతే చేస్తాడో అవన్నీ కూడా తన కళ్ళ ముందు ఆ రోజున చూసుకుంటాడు. అతను మంచి చేసినా, అతను చెడు చేసినా అవన్నీ కూడా కళ్ళ ముందు అతను కనబడుతూ ఉంటాయి. అతను ఆ రోజున చాలా బాధపడతాడు. అదే పలానా ఆ విధంగా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. కానీ దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు మహాశిలారా. కాబట్టి సృష్టి ప్రభు అల్లాహ్ మరి ఇక్కడ మనకు మార్గనిర్దేశన చేస్తున్నాడు. ఆ భయంకరమైన పరిస్థితులు మీరు ఎంత మాత్రం కూడా ఎదుర్కొనలేరు, ఆ నరకాన్ని మీరు ఎంత మాత్రం కూడా మరి తట్టుకోలేరు. ఎందుకంటే అక్కడ చర్మం కాలిపోయినప్పుడల్లా మరొక చర్మాన్ని దైవము సృష్టిస్తూ ఉంటాడు శిక్షను బాగా అనుభవించడం కోసము. ప్రపంచంలో మనము దైవం యొక్క కారుణ్యాన్ని రుచి చూస్తున్నాము, ఆయన అనుగ్రహాన్ని రుచి చూస్తున్నాము. కానీ ప్రళయ దినాన్న ఆయన భయంకరమైనటువంటి ఆగ్రహాన్ని కూడా మనము రుచి చూస్తాము. అది మనము తప్పించుకోవాలి అంటే మరి దైవం ఒక మార్గం చెప్తున్నాడు. ఆ సృష్టి ప్రభు అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తను విశ్వసించండి, ఆయన పంపినటువంటి గ్రంథం ఆధారంగా, గ్రంథం ప్రకారము మీరు మీ జీవితాన్ని గడపండి. అప్పుడు మీ పాపాలన్నింటినీ ఆయన క్షమిస్తాడు. మరి శాశ్వతమైనటువంటి స్వర్గపు వనాల్లో మీకు మరి ప్రవేశాన్ని ఇస్తాడు. అలా కాకుండా మనిషి తన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి 4 రోజులు గడిచిపోయిన తర్వాత
శాశ్వతమైనటువంటి పరలోకంలో మహాశైలారా అక్కడ అనుక్షణం కూడా బాధలు పడుతూనే ఉంటాడు. నేను సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి మన నిజ జీవితంలో ఆచరణ చేసే సద్భాగ్యాన్ని, జ్ఞానాన్ని మనందరికీ అల్లాహ్ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.